హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్యని తన వలలో వేసుకొని అరవింద్ని చంపాలని ప్లాన్ చేసిన మురళికి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి. నిజంగానే పద్మావతి మురళి నిజస్వరూపాన్ని తెలుసుకుందా? దివ్యని మురళి వలలో నుంచి ఎలా కాపాడబోతుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తన తండ్రి అయితే అరవింద్ విక్కీ మాటలకే చనిపోయాడని, లేకపోతే తను ఆరోగ్యంగా ఉండేవాడని చెప్పి వాళ్ళ మీద వచ్చిన బెంగతోనే ఇలా జరిగిపోయిందని దివ్య అయితే అరవింద్ని విక్కీని కూడా అపార్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరి మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది. విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక భార్యాభర్తలుగా ఇద్దరూ ఒకటైపోతారు. ఇది తెలుసుకున్న మురళి అయితే వీళ్ళిద్దరినీ నేను సంతోషంగా ఉండనివ్వకూడదని అనుకున్నాను, వీళ్ళిద్దరినీ అసలు కూడా కలవకూడదని అనుకున్నాను, కానీ కలిసిపోయారు, ఇద్దరూ ఒకటైపోయారు. వీళ్ళిద్దరినీ నేను అస్సలు కూడా కలిసి ఉండేలా చెయ్యను. ముఖ్యంగా ముందు అరవింద్ అడ్డు తొలగించుకోవాలి. అది బిడ్డతో సహా మళ్ళీ భూమి మీద ఉంటే నేను చేసే పనులకి అడ్డంకులుగా ఉంటారు. ముందు విక్కీ అరవిందుల మీద కోపంగా ఉన్న ఈ దివ్యని నా వలలో వేసుకోవాలి అని అనుకుంటూ ఇక దివ్య దగ్గరికి వెళ్తాడు మురళి. అయితే దివ్య దగ్గరికి వెళ్ళి మురళి అయితే అంటూ ఉంటాడు, చూడు దివ్య, నువ్వు మీ నాన్నగారు పోయిన తర్వాత ఎంత బాధలో ఉన్నావో నాకు తెలుసు, కానీ నిన్ను ఓదార్చే వ్యక్తులే లేరు అని అంటూ మురళి అయితే దివ్య చెయ్యిని పట్టుకొని ఓదారుస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య అయితే, అవును బావా, ఇక్కడ నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. మా నాన్న పోయిన తర్వాత వీళ్ళెవరికీ కూడా నేను అవసరం లేదు, నన్ను ఎవరూ కూడా ప్రేమగా చూడడం లేదు. నాన్న నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారో, నాన్నతో పాటు నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది అని దివ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక దివ్య అన్న మాటకి ఇక అంటూ ఉంటాడు మురళి అయితే, అంత మాట అనొద్దు, ఎందుకంటే నువ్వు అంత మాట అంటే నేను తట్టుకోలేను, నేనున్నాను కదా నీకు అని మురళి అంటూ ఉంటాడు. మీ బావగా అండగా నేనున్నాను అని చెప్పంగానే అప్పుడే ఇక దివ్య అయితే, థ్యాంక్ యూ బావా, మా నాన్న తర్వాత నువ్వు కూడా నాకు తండ్రిలాగా అనిపిస్తున్నావు అని అనగానే, ఇదేంటి సడన్గా తండ్రి అనేస్తుంది? అది కాదు దివ్య, నీకు అన్నీ నేనే అండగా నిలబడతాను కదా, నీకు నుంచి నువ్వు నా మనిషివి, నా సొంతం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య అయితే థ్యాంక్ యూ బావా అంటూ మురళి ఏదో మంచితనంగా అంటున్నాడని తను కూడా మురళి మంచివాడే అని భ్రమపడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతుండగానే ప్రతిరోజు కూడా దివ్యని కాలేజీకి తీసుకువెళ్ళి కాలేజీ నుంచి తీసుకువస్తూ ఉంటాడు మురళి. కానీ ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళకుండా తను ఎక్కడైతే బస్సు ఎక్కుతుందో ఆ బస్సు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడికే తీసుకొస్తాడు. ఇదంతా కూడా ఒకరోజు బయటకు వెళ్ళిన పద్మావతి అయితే చూసేస్తుంది. పద్మావతి చూసి షాక్ అయిపోతూ ఇక దివ్య దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా దివ్య, ఎందుకు నువ్వు బస్సులో వెళ్లకుండా మీ బావ బండి ఎక్కుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. పద్మావతి అయితే, అయినా బావ బండి ఎక్కితే ఏమైంది, బావ నాకు పరాయివాడేం కాదు కదా, నా మనిషే కదా, అయినా మీ అందరూ చూపించలేని ప్రేమ బావ నా మీద చూపిస్తున్నాడు. నా కన్న తండ్రి చనిపోయిన తర్వాత మీరు బాగానే వెళ్ళిపోయాళ్లే అని నన్ను బరువు అనుకుంటున్నారు తప్ప భరోసా నాకు ఇవ్వలేదు. కానీ బావ నా దగ్గరికి వచ్చి నన్ను ఓదార్చాడు, నేను నీకున్నాను అంటూ, నువ్వు నా సొంతం అంటూ చెప్పాడు. అలాంటి బావాని నేనెందుకు వదులుకోవాలి, అందుకనే బావ ప్రేమని నేనెందుకు వదులుకోవాలి అని అంటూ చెప్తూ ఉంటుంది దివ్య. అయితే దివ్య అన్న మాటలకి అప్పుడే ఇక పద్మావతి అయితే, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు దివ్య అని అనగానే, నేను తప్పు చేస్తున్నానా, నేనేమీ తప్పు చేయడం లేదు అని దివ్య అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పద్మావతి ఆలోచనలో పడుతుంది. పద్మావతి ఆలోచనలో పడి, ఈ మురళీగాడు దివ్యని ట్రాప్ చేస్తున్నట్టున్నాడు, దివ్యని తన వలలో వేసుకొని దివ్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. మావయ్య గారు చనిపోయే ముందు నా దగ్గర మాట తీసుకున్నారు, దివ్యకి ఎటువంటి కష్టం రాకుండా తను ఎటువంటి సమస్యల్లో కూడా పడకుండా చూసుకునే బాధ్యత నీదేనమ్మా అని నా దగ్గర మాట తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం వీడు మళ్ళీ దివ్య జీవితాన్ని నాశనం చేసేవాళ్ళలాగే కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, వీడి గురించి ఎలాగైనా సరే నేను జాగ్రత్త తీసుకోవాలి, వీడికి అసలు దివ్య జోలికి రాకుండా
బుద్ధిని చాలా పెద్ద షాక్ ఇవ్వాలి అని పద్మావతి అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా దివ్య కాలేజీకి బయలుదేరేటప్పుడే ఇక అరవింద్ని తీసుకొని పద్మావతి కారులో బయలుదేరుతుంది. అప్పుడు ఇక దివ్య అయితే బస్టాండ్ దగ్గర నిలబడి ఉంటుంది. అలా బస్టాండ్ దగ్గర నిలబడి ఉన్న దివ్యని చూసి, ఇదేంటి దివ్య బస్టాండ్ దగ్గర బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టుంది, మనం తనని కారులో డ్రాప్ చేద్దాము అని అరవింద అంటూ ఉంటే, కారులో డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు వదిన, తనని తీసుకువెళ్ళడానికి ఒక వ్యక్తి వస్తాడు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే ఇక మురళి అయితే అక్కడ బండి మీద వస్తాడు. బండి మీద మురళి రావడం చూసి అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈయనేంటి ఏదో అర్జెంటు మీటింగ్ ఉందన్నారు, ఇక్కడికి వచ్చారేంటి అని అనుకుంటూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడే దివ్య అయితే ముందు బండి ఎక్కనని చెప్తుంది. కానీ మురళి అయితే దివ్య చెయ్యి పట్టుకొని మరీ బండి ఎక్కిస్తాడు. అది చూసి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి వదిన అన్నయ్యకి ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే పద్మావతి అలా చెప్పంగానే అప్పుడే అరవింద మురళికి ఫోన్ చేస్తుంది. మురళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పురానమ్మా అని అంటూ ఉంటాడు. ఎక్కడున్నారండి అని అనగానే, అది నేను మీటింగ్ ఉందని చెప్పి అన్నాను కదా రానమ్మ, మీటింగ్లోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు మురళి. అయితే ఇక మురళి అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడే ఇక ఏంటి పద్మావతి మీటింగ్లో ఉన్నానని నాకెందుకు అబద్ధం చెప్తున్నారు అని అనగానే, చూడొదినా నువ్వు కోపగించుకున్నా ఏమైనా సరే నేను చెప్పేది మాత్రం నిజం. ప్రతిరోజు దివ్యని బండి మీద ఎక్కించుకొని తనే కాలేజీకి తీసుకువెళ్ళి తను కాలేజీ నుంచి తీసుకువచ్చి అక్కడ డ్రాప్ చేస్తున్నాడు. ఈరోజు చూడు ఏం జరుగుతుందో. దివ్య కాలేజీ దగ్గరికి వెళ్దాం, అప్పుడు మీకు అన్నయ్య ఏం చేస్తున్నారో తెలుస్తుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే ఇక అరవింద్ అయితే సాయంత్రం ఇక కాలేజీ వదిలే ముందే కాలేజీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మురళి అయితే దివ్యని పికప్ చేసుకోవడానికి అక్కడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత దివ్యని మనం ఒక అరగంట అటు ఇటు సరదాగా తిరిగి వెళ్దాము, మీ అక్కకి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పు అని అనగానే అప్పుడే ఇక దివ్య అయితే, నేను చెప్పను బావా, ఆయన ఎక్కడికి వెళ్ళొద్దు, అలా వెళ్ళకూడదు అని దివ్య అంటూ ఉంటుంది. కానీ అరవింద్ మాత్రం చెప్తున్నాను కదా ఫోన్ చేయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక దివ్య ఫోన్ చేస్తుంది అరవింద్కి. అరగంట లేటుగా వస్తానక్క అని చెప్తుంది. అప్పుడే ఇక మురళి మాటలు అన్నీ కూడా వాళ్ళు వింటూనే ఉంటారు. చూసా వదిన, తను రానని చెప్తున్నా, మురళి అన్నయ్య మాత్రం ఎలా వెళ్ళాలి అని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా నువ్వు అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళిద్దరూ కూడా ఎక్కడికైనా వెళ్తారు. దీంట్లో తన తప్పేమీ లేదు, దివ్య తప్పు. అన్నయ్య చెప్పిన గురించే తనైతే వెళ్ళడానికి ఒప్పుకుంది అంటూ చెప్తూ ఉంటుంది పద్మావతి. అప్పుడే పద్మావతి మాటలు విని అరవింద్ అయితే మురళి దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారి అరవింద్ని అక్కడ కాలేజ్ దగ్గర చూసిన మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంట్రానమ్మ నువ్వు ఇక్కడున్నావు అని అనగానే, ఆ ప్రశ్న నేను వెయ్యాలి. ప్రతిరోజు దివ్యని ఎందుకు మీరు డ్రాప్ చేసి తీసుకొస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి అని నిలదీస్తుంది. అప్పుడే ఇక మురళి అయితే నన్నే అనుమానిస్తున్నావా రానమ్మ అని అనగానే అనుమానించాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా తను రానంటే బయటికి తీసుకెళ్తానంటున్నారు. ఇంకొకసారి దివ్యతో మాట్లాడినా దివ్యని మీరు బైక్ మీద ఎక్కడికైనా డ్రాప్ చేసినా మాత్రం బాగోదు అంటూ షాక్ ఇస్తుంది అరవింద్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.